అఘోరి శ్రీనివాస్ ఆడ మగ అనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. అఘోరిని అధికారులు జైల్లోకి తీసుకోలేమంటున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలకు ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. అఘోరి శ్రీనివాస్ ట్రాన్స్జెండర్ కాదని గతంలో వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చారు. అతడుగానే ఇండోర్లోని ఆసుపత్రి పేర్కొంది. దీనిపైన పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, ఏంటి అఘోరి శ్రీనివాస్ విషయంలో ఈ గందరగోళం ఏంటి? అఘోరి శ్రీనివాస్ని ఉత్తరప్రదేశ్కి సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి ఆయన తీసుకొచ్చిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. సంగారెడ్డి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయనకి సంగారెడ్డి జైలుకి రిమాండ్కి పంపించారు. అయితే రిమాండ్కి పంపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జైలుకి సంబంధించినటువంటి అధికారులు అసలు ఈ శ్రీనివాసు ఆడ మగ లేకపోతే ట్రాన్స్జెండరా ఏంటి అనేది తెలిసేంత వరకు మేము జైల్లోకి తీసుకోలేము. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి సపరేట్ బ్యారెక్స్ ఉంటాయి. ఇక్కడ ఆడ వారికి ఒక బ్యారెక్, అలాగే మగవారికి బ్యారెక్స్ ఉంటాయి. అలాగే ట్రాన్స్జెండర్స్ అయితే ఇక్కడ బ్యారెక్లు లేవు. మరి శ్రీనివాస్ ఎవరు, ఆడనా మగనా తెలిపితే మేము లోపల తీసుకుంటాం, లేకపోతే లోపల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తేల్చారు. దీంతో ఏం చేయలేని పరిస్థితి మళ్ళీ పోలీసులు న్యాయమూర్తి దగ్గరికి వెళ్తే న్యాయమూర్తి ఏం చేశారంటే అతనికి లింగ నిర్ధారణ పరీక్షలు చేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. సో ఇక్కడ శ్రీనివాస్కి సంబంధించి అతను మగ అంటే అతను పురుషుడే, అతను ట్రాన్స్జెండర్ కాదు, అలాగే అతను మహిళ కాదు, అలాగే అతను స్త్రీ జాతికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అతను మొదటి నుంచి కూడా పురుషుడుగానే ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం ప్రైమ్ నైన్ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ప్రైమ్ నైన్ న్యూస్ స్క్రీన్ మీద మనం చూస్తున్నటువంటి ఒక సర్టిఫికేట్ ఉంది. ఈ సర్టిఫికేట్లో చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. బండారి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, BHRC అంటాము. ఇది వచ్చేసి ఇండోర్లో ఉందన్నమాట. మేఘదూత్ గార్డెన్ ఇండోర్లో ఉన్నటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్లో ఈ శ్రీనివాస్కి 2024 జూలై 8వ తేదీన జెండర్ రీఅసెస్మెంట్కి సంబంధించినటువంటి సర్జరీ చేశారు. చేసినటువంటి ఎవరైతే చేసినటువంటి డాక్టర్ ఉన్నాడో డాక్టర్ పేరు వచ్చేసి డాక్టర్ అశ్విని దాస్. ఈయన జెండర్ రీఅసెస్మెంట్ చేశాడు. ఈ జెండర్ రీఅసెస్మెంట్ చేసేటటువంటి సందర్భంలో ఇతనికి వాస్తవంగా జెండర్ రీఅసెస్మెంట్ సర్జరీ చేశారు. ఎక్సెప్ట్ ఫర్ వెజినోప్లాస్టీకి సంబంధించినటువంటి ఆపరేషన్ జరగలేదు. ఎందుకంటే అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది ఆ సర్టిఫికేట్లోనే, విచ్ వాజ్ నాట్ పాసిబుల్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టిష్యూ. సో ఈ టిష్యూ కణజాలం లేకపోవడం వల్ల, సరైన కణజాలం లేకపోవడం వల్ల అతనికి వెజినోప్లాస్టీ చేయలేదు. కాబట్టి హీ డస్ నాట్ బిలాంగ్ టు హిజ్రా ఆర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ఏమన్నారు అక్కడ? హీ డస్ నాట్, హీ మీన్స్ అతడు హిజ్రా కానీ అలాగే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కానీ చెందడు అని చెప్పేసి క్లియర్ కట్గా ఇచ్చారు. అంటే హీ అంటే అతడు ట్రాన్స్జెండర్గా అలాగే హిజ్రా కమ్యూనిటీకి చెందడు. ఇక్కడెక్కడ మహిళని కానీ అలాగే ట్రాన్స్జెండర్గా ఇతను ఎక్కడ పేర్కొనలేదు. ఇతను పురుషుడు అని మాత్రమే అక్కడ పేర్కొన్నటువంటి పరిస్థితి. అలాగే ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఫోటోలు కూడా మనం చూస్తున్నాం. ఈ శ్రీనివాస్ అనేటటువంటి ఒక వ్యక్తి అఘోరీగా మారినటువంటి సందర్భంలో తమిళనాడులో ఉన్నటువంటి శివగంగ అనేటటువంటి ప్రాంతంలో ఒక ఆశ్రమం పెట్టుకున్నాడు. ఆశ్రమంలో ఆయన ఉన్నటువంటి వేషధారణ మనం చూస్తున్నాం. అంటే జూలై 2024 8వ తేదీ ఎప్పుడైతే ఇతనికి ఈ జెండర్ రీఅసెస్మెంట్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఆయన తన స్వగ్రామానికి వచ్చి స్వగ్రామంలో ఆయన ఒక ఆధార్ కార్డు తీసుకున్నాడు. ఆధార్ కార్డు కూడా ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద చూడొచ్చు. దాంట్లో మాత్రమే ఆయన స్త్రీగా అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి. సో వాస్తవంగా అఘోరి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి పురుషుడే. ప్రైమ్ నైన్ న్యూస్ స్క్రీన్ మీద దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాల్లో ఒకటైనటువంటి అతనికి జెండర్ రీఅసెస్మెంట్ అంటే లింగ మార్పిడికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ క్లియర్గా అక్కడ చెప్పడం జరిగింది. హీ డస్ నాట్, హీ అంటే అతడు, డస్ నాట్ బిలాంగ్స్ టు హిజ్రా ఆర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. అతడు ట్రాన్స్జెండర్ అలాగే హిజ్రా కమ్యూనిటీకి చెందడు అని చాలా క్లియర్ కట్ గా ఇచ్చారు. కాబట్టి హీ అన్నారు కాబట్టి అతడు పురుషుడే. ఈ విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పండి ఏంటి మరి ఫైనల్ కన్క్లూజన్ కి అయితే వచ్చేసారు. సర్టిఫికేట్ కూడా బయట పెట్టారు. ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో మనం చూపిస్తున్నాం అతని ఆధార్ కార్డుతో సహా. అతను ఏంటనే విషయాన్ని కూడా ఇప్పుడు మీరు చాలా క్లియర్ గా చెప్పారు. మరి ఏం చేయబోతున్నారు ఇప్పుడు పోలీసులు?
అయితే వాస్తవంగా పోలీసులకి ముందు ఈ సర్టిఫికేట్ చూడాలి. పోలీసులు ఏంటి అంటే అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, కోర్టులో ప్రవేశపెట్టారు, కోర్టు జైలు వెళ్ళమనింది, ఆ జైల్లో ఉన్నట్టు అధికారులు తీసుకెళ్ళలేదు, మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ కోర్టు దగ్గరికి ఇచ్చారు, మళ్ళీ లింగ నిర్ధారణ పరీక్ష. లింగ నిర్ధారణ పరీక్ష ఎలా చేస్తారు? లింగ నిర్ధారణ పరీక్షలు చేయాలి అంటే అతడు రకరకాలైనటువంటి సర్జరీలు చేసుకున్నాడు. మరి ఈ రకరకాల సర్జరీలు చేసినప్పుడు గతంలో జరిగినటువంటి సర్జరీకి సంబంధించి ఆ డాక్యుమెంట్ని పరిగణలోకి తీసుకోవాలి. లింగ నిర్ధారణ పరీక్షను ఎలా చేస్తారు? అక్కడ తీసుకెళ్తే హాస్పిటల్లోకి వెళ్తే వాళ్ళు కూడా తలలు పట్టుకునేటటువంటి పరిస్థితి, ఎలా చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ప్రామాణికం కావాలి. ఎందుకంటే అతనికి ఈ జెండర్ రీఅసెస్మెంట్ ఆపరేషన్ చేసింది ఈ హాస్పిటల్, కాబట్టి ఈ హాస్పిటల్ క్లియర్ కట్గా ఇచ్చింది సర్టిఫికేట్. ఇది క్లియర్గా వాళ్ళే ఇచ్చారు. ఇదేదో ఆపరేషన్ చేసామని చెప్పేసి చేత్తో రాసి ఇచ్చింది కాదు. మన ప్రైమరీ స్క్రీన్ మీద చూస్తున్నాం, ఇది ఒక సర్టిఫికేట్ క్లియర్ కట్గా ఆ హాస్పిటల్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ అఘోరి శివ విష్ణు బ్రహ్మ హ్యాస్ అండర్గాన్ జెండర్ రీఅసెస్మెంట్ surgery on 8/7/2024 under care of gender reassessment surgeon Dr. Ashwini Das in BHRC విజయనగర్ ఇండోర్ అని చాలా క్లియర్గా ఉంది. అక్కడ కూడా చెప్పారనమాట, ఏమని, హీ అనేసి హ్యాస్ అండర్గోన్ జెండర్ అసెస్మెంట్. దానికి దిస్ ఈస్ టు స్టేటెడ్ దట్ అకార్డింగ్ టు పేషెంట్ లార్డ్ శివ ఇన్ హిస్ డ్రీమ్ హ్యాస్ ఆర్డర్డ్ హిమ్ టు లూజెస్ organ and reappear as female form mata roop for sanatana dharma raksha and for clear cut గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ది వరల్డ్ అండర్ హిజ్ విజన్ అంటే ఇతని విజన్ లో శివ విష్ణు బ్రహ్మ హ్యాస్ సబ్మిటెడ్ ఫర్ పెనైల్ అండ్ టెస్టిక్యులర్ రిమూవల్ అండ్ ది బ్రెస్ట్ ఇంప్లాంట్. సో బ్రెస్ట్కి సంబంధించి ఇంప్లాంట్ పెట్టుకున్నాడు. ఇక్కడ జెండర్కి సంబంధించి అతన్ని హిజ్రా లేకపోతే ఇందాక నేను చెప్పిన ట్రాన్స్జెండర్ అనాలంటే వెజినోప్లాస్టీకి సంబంధించినటువంటి సర్జరీ జరగాలి. ఇతనికి వెజినోప్లాస్టీ సర్జరీ జరగలేదు. ఇతనికి జరిగింది మాత్రం జెండర్ రీఅసెస్మెంట్కి సంబంధించినటువంటి సర్జరీ మాత్రమే జరిగింది. అందుకే ఇక్కడ క్లియర్ కట్గా వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో క్లియర్ కట్గా హీ డస్ నాట్ బిలాంగ్ టు హిజ్రా ఆర్ ఏదైతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అంటున్నారు. అంటే హీ అంటే అతడు అనేసి వాళ్ళు క్లియర్ కట్గా ఇచ్చినప్పుడు ఈ సర్టిఫికేటే ప్రామాణికం. కాబట్టి అతన్ని పురుషుడిగానే పరిగణించాలి, పురుషుడిగా ఉన్నటువంటి జైలు వేయాలి, పురుషుడికి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ అతనికి ఇవ్వాలి. అతనికి ఏమి ప్రత్యేకమైనటువంటి కేటగిరీలో కానీ, అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి వసతులు కానీ, దైవ స్వరూపంగా కానీ చూసేటటువంటి అవకాశాలు లేవు. శ్రీదేవి. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తానికి అఘోరి ఆడ మగ అనే విషయంపై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. అండ్ ఒక డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా అక్కడ మనం ప్రైమ్9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాము. సో దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారనేది వేచి చూద్దాం.